సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో చాలా ఫంక్షన్స్కి వస్తున్నారు. ఓపెన్గా ఏదైనా మాట్లాడేస్తున్నారు. రాజకీయాల దగ్గర నుంచి వ్యక్తిగత అంశాల వరకు కూడా చాలా బోళాగా తన అభిప్రాయాల్ని కుండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఆ తీరుతో ఒక కొత్త వివాదం రాజుకుంది. వారసుడు అంటే ఎవరు? కొడుకే అసలైన వారసుడా? దీని చుట్టూనే రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్స్, ట్రోల్స్ జరుగుతున్నాయి. చిరంజీవి గారు ఏమన్నారు? వైరల్ అవుతున్నటువంటి విషయాలకి దానికి ఏమైనా సంబంధం ఉందా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. మెగాస్టార్ చిరంజీవి గారు వరుసగా చాలా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు. సినిమా రిలీజ్ ఫంక్షన్స్కి సంబంధించి కూడా తనకు నచ్చిన వ్యక్తులు, తనకు నచ్చిన వాళ్ళు, నచ్చిన సినిమాలు ఉన్నప్పుడు ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఒక కొత్త వివాదం రాజుకుంది. వారసుడు అంటే కొడుకే వారసుడా? అసలు ఏం జరిగింది? చిరంజీవి గారు ఏం కామెంట్ చేశారు? ఈ కొడుకే వారసుడు, కూతురు వారసురాలు కాదు అని చిరంజీవి గారు అన్నారు అంటూ ఒక రకమైన వితండవాదం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఇందులో? ఇప్పుడు కేశవ్ గారు ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. తను గుర్తించలేనప్పుడు ఇటువంటి సెలబ్రిటీస్ ఏదైనా మాట్లాడినప్పుడు స్పందిస్తే వాళ్ళు కూడా హైలైట్ అవుతారు కదా. ఆ భావంతో కొంతమంది ఉంటారు. ఆ కోవల వల్లే వీళ్ళు విమర్శించేవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారికి నీతులు చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళంతా. కేశవ్ గారు ఆయన 4.5 దశాబ్దాల అనుభవంలో ఎన్నో కష్టాలు పడి ఒళ్ళంతా గొల్ల చేసుకుని ఈరోజు అగ్ర హీరో కొనసాగుతా ఆ కుటుంబం మొత్తాన్ని పోషించే ఆ వ్యక్తి వాళ్ళు సొంతగా తన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్ చెప్పాడు కదా, ఎంత కష్టపడి రోజంతా షూటింగ్ చేసుకొని వచ్చేసి చివరికి సాక్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఆ వ్యక్తి అంత కష్టపడితే ఆయనకి ఎంతమంది అండి? 2 సిస్టర్స్. ఒక సిస్టర్ని డాక్టర్ చేశాడు, ఇంకో సిస్టర్ హౌస్ వైఫ్. వాళ్ళిద్దరు కొడుకులు హీరోలు. ఒక ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. రెండో సిస్టర్ కూతురు డాక్టర్లుగా చేసుకున్నారు. ఇకపోతే 2 కూతుర్లు. 2 కూతుర్లు కూడా ఒక కాస్ట్యూమ్ డిజైనర్, ఒక నిర్మాతగా చేశారు. పెద్ద అమ్మాయిని, చిన్న అమ్మాయి వ్యాపారం సానియా మిర్జాతో కలిపి ఆమె కూడా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళని ఎంటర్ప్రినర్స్గా చేశాడు ఆయన. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చాడు ఆయన. ఇకపోతే 5 మనవరాలు ఉన్నారు. మనవరాలు ఇల్లంతా ఆడపిల్లలతోనే ఉంది. ఒక వార్డెన్గా అనిపిస్తుంది అని చెప్పి నవ్వుతా చెప్పాడు. అంటే ఆయన ఏదో బహుశా హిట్లర్ సినిమా డైలాగ్ అనుకుంటుంది. ఎందుకంటే అందులో అంటూ ఉంటారు, ఒకళ్ళు వెళ్ళారు ఇంకోళ్ళు వచ్చారు, ఇది లేడీస్ హాస్టల్ అంటాడు కదా రాజేంద్ర. ఇక్కడ ఇప్పుడు ఆయనకి సలహాలు సూచనలు చెప్పాల్సిన అవసరం కాదు. ఇది ఆయన కుటుంబం, ఆయన ఇష్టం. అన్నగారి కుటుంబం అంటారు, ఆయన అందరివాడు. ఆయనకి చెప్పాల్సిన నీతులు ఎందుకు? వీళ్ళ కుటుంబాలు వీళ్ళు చూసుకోవాలా? అట్లా అనుకుంటే 2 సిస్టర్స్ ఉంటే 2 సిస్టర్స్ కోకాపేటలో 100 కోట్లు విలువ చేసే చెరువుకి ఎకరం ఇచ్చాడండి. ఎవరన్నా ఇస్తారు ఈ రోజుల్లో? మరి అంత చేసే వ్యక్తికి వీళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు? నాకు నా కుమారుడికి చరణ్కి కూతురు పుట్టింది, క్లింకార, ఆనందంతో ఉన్నాం. ఇంకా కుమారుడు పుడితే బాగుంటుంది, వారసుడు వస్తే బాగుంటుంది. నెక్స్ట్ విషయంలో హ్యాపీ. నెక్స్ట్ వచ్చేది అబ్బాయి అయితే బాగుంటుంది. ఆ లెగసీ కంటిన్యూ చేయాలని అభిప్రాయం ఆయన అనటం తప్ప, అంటే ఆయనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? మీకు మాత్రమే ఉంటుందా? అంటే ఆయన ఏదో ఆడపిల్లలే వారసత్వం లేదా, మగవాళ్ళు ఉంటేనే వారసత్వం అన్నారు. ఆ మాట్లాడారు. ఎక్కడ లేదు సార్. ఆయన మొత్తం స్టేజ్ పైన మాట్లాడారు, స్టేజ్ ముందర కూడా మాట్లాడారు. అవునండి, నేను కూడా వీడియోలు చూసాను. మళ్ళీ ఏదో బాగా కాంట్రవర్సీ అవుతుంది అసలు ఏంటి అని చూస్తే ఆ మాట ఏమన్నా అన్నారా? ఆడపిల్లలు వారసులు కారు, ఆడపిల్లల వల్ల లెగసీ కంటిన్యూ కాదు ఏమన్నా అన్నారా? ఆయన ఏమనలేదు సార్. క్లీంకార ఆనందంతో ఉన్నాడు రామచరణ్. మళ్ళీ అమ్మాయి పుడుతుందేమో అనుకున్నాను, వారసుడు పుడితే బాగుంటుంది అనే అభిప్రాయం నవ్వుతా చెప్పాడు. వారసుడు అనే మాట కూడా వాళ్ళ ఆయన ఈసారి అబ్బాయి పుడితే బాగుంటుంది, ఆ లెగసీ కంటిన్యూ వీడు మళ్ళీ అమ్మాయిని ఇస్తాడేమో అని కూడా నవ్వేశాడు. అది తప్పెట్లా ఇద్దా? ఇంట్లో అంతా ఆడపిల్ల ఉన్నారు, నాకు వార్డెన్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటాం తప్ప, దీన్ని కూడా పెద్దగా చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ వెతికే పరిస్థితి. ఆయన మొన్న జై జనసేన అనగానే ఒక కాంట్రవర్సీ లేపారు. పవన్ కళ్యాణ్ గారు నాకు వారసుడిగా ఆ సేవా తత్పరత, ప్రజల కోసం ఆలోచించేదంతా చూస్తానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు అనగానే దాన్ని ఒక వివాదం రేపారు. ఇప్పుడు రామ్ చరణ్ గారికి రెండోది అమ్మాయి కాకుండా అబ్బాయి పుడితే బాగుంటుంది, మళ్ళీ అమ్మాయి ఇచ్చినా ఇక నవ్వేశారు ఆయన అన్న రీతిలో అన్నదాన్ని ఏమో ఇప్పుడు వారసుడు అనేటువంటి కాంట్రవర్సీని చుట్టారు. ఎందుకు ఆయన ఏం మాట్లాడినా వివాదం అవుతుంది? ఏమైనా ప్రత్యేకమైన కారణాలు? ఆయన 7-10 వయసులో ఉన్నాడు. ఆయన చూడండి ఏం లేదు. నాకు నేను అనుకున్న దానికంటే ఎక్కువే భగవంతుడు ఇచ్చాడు అంటున్నాడు. ఎక్కువ సేవ చేయడానికి ఆయన ఉన్నాడు ముందు. అందరికీ ఎవరు సినిమాలు కొత్తగా ఇచ్చే హీరోలు కూడా దానికి చీఫ్ గెస్ట్గా రమ్మన్నా వెళ్తున్నాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు.
ఆయన నైజం అది. విమర్శించే వాళ్ళని కూడా ఏమి అనకుండా ఉండే స్వభావం అయింది. అటువంటి అందరివాడిగా ఉండే వ్యక్తి దేశ ప్రధాని మన్నలను పొందుతుంటే ఎక్కడో వేవ్స్ అనే ఆర్గనైజేషన్లో కూడా అడ్వైజరీ బోర్డులో ఆయన పెడితే ప్రపంచం అంతా దృష్టి ఆయన చూస్తూ ఉంటే ఆయన్ని ఎందుకు అనవసరంగా లాగుతారు? రాజకీయాలు వద్దనుకున్నారు. అదే సమస్య అవుతుందేమో, ఎందుకంటే రాజకీయాలు వద్దనుకున్నారు కానీ ప్రధానమంత్రి గారు ప్రాధాన్యం ఇస్తున్నారు, పద్మవిభూషణ్ పురస్కారాలు ఇచ్చారు. ఇప్పుడు వేవ్స్ లాంటి దానిలో ఒక అంటే అడ్వైజరీ గ్రూప్ చాలా మంది ఉన్నారు. అందులో బిదిన్ చక్రవర్తి గారు, రజనీకాంత్ గారు, సీనియర్ మోస్ట్ షారుఖ్ ఖాన్, వీళ్ళందరూ ఉన్నారు. సీనియర్ మోస్ట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరితో కూడా చిరంజీవి గారిని కూడా ప్రతి దానిలో చిరంజీవి గారి పాత్ర ఉండడం, చిరంజీవి గారు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అవును, అదే నేను చెప్తున్నాను సార్. ఆయన ఐడెంటిటీని తట్టుకోలేకపోతున్నారు. 4.5 దశాబ్దాల్లో మకుటలేని మహారాజుగా ఎదిగాడు, సెల్ఫ్ మేడ్ మ్యాన్గా ఎదిగాడు. ఇంతమంది ఈయనతో పాటు ఈయన రాజకీయాల్లో పోతే ఇంకెవరు హీరోలు లేరు, మేము నెంబర్ 1 స్థానం అనుకున్నారు. కట్ చేస్తే పవన్ వచ్చాడు, పవన్ రాజకీయాల్లో పోతే ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చాడు. వీళ్ళింట్లో 8 మంది హీరోలు ఉండేసరికి అందరూ సక్సెస్ఫుల్ హీరోసే. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా అటు మోదీ గారు పక్కన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈయన సెట్ రేపు మాప నాగబాబు గారు మినిస్టర్ అవుతున్నాడు. ఈ కుటుంబం ఒకటి రాజకీయంగా సినిమాల్లో సక్సెస్ అయ్యేది బలమైన కుటుంబంగా మారుతుంది. అందులో దీంతో పాటుగా దేశంలో ఇప్పుడే ఇలా ఉంటే దేశంలో అత్యున్నతమైన పదవి ఆయన రేపు వరిస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా కానీ ఆయన అన్న దాంట్లో ఒక్క కొద్ది కూడా పదవులే వద్దంటారు కదా, రాజకీయాలు ఆ పదవి కావాలనేది ఏం కాదు, అది రాజకీయంతో ముడిపడి లేదు. అది అత్యున్నతమైన పదవి. ఆయన అబ్దుల్ కలాం గారు ఏం కోరుకోలే, ముర్ము గారు ఏం కోరుకోలే, వెతుక్కుంటే వెళ్ళినాయి ఆ పదవులు. అంటే మనం చేసే సమాజానికి చేసే సేవను బట్టి ఆ పదవులు వరిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నది ఆయన వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉండదు. ఆయన కుటుంబం ఆ బాధ్యత పోషించాల్సింది ఆయనంతా హ్యాపీగా ఉన్నారు, కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంది, వీళ్ళకి ఎందుకు నొప్పి అని వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ. ఇదే భారతదేశంలో ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే. ముందు వాళ్ళ కుటుంబాన్ని చూసుకోరు, మాట్లాడితే చిరంజీవి గారు కనపడతారు. వీళ్ళకి చిరంజీవి గారు ఏమన్నారు అని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నేను చేయలేకపోయింది ఆయన చేస్తాడు, ఆయన సాధిస్తాడు అన్నాడు. తప్ప అది తప్పేం కాదు కదా. తప్పేమంటే ఆయన ఒక వారసుడి కింద డిక్లేర్, పొలిటికల్ వారసుడు, జై జనసేన అన్నాడు. తప్ప అది ఎట్లా తప్ప అయింది అంటే మీ పార్టీలకి మీరు నచ్చిన పార్టీ. అంబటరాంబాబు గారు కూడా అదే అన్నారు కదా, మీరు కాంగ్రెస్ లో కలిపేసినట్టు ఈయన బీజేపీలో కలిపేస్తారేమో అనుమానం వస్తుంది అంటున్నారు. మరి సరే, ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది తగదు. అందులో చిరంజీవి గారు ఎప్పుడు కూడా సౌమ్యుడు, ఆయన అందరివాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆయన కుటుంబాన్ని గురించి మాట్లాడే తప్పితే బయట వాళ్ళ గురించి మాట్లాడలేదు కదా. తన కుటుంబంలో పెద్ద ఎవరైనా అంటే చిరంజీవి గారు ఒక జాగ్రత్త పాటించాలన్నమాట. 150 గొర్రెలు అమ్ముకునేవాడు 11 గొర్రెలకి పరిమితం అవుతాడు అంటేనే ఇక్కడ వివాదం రాసుకోవాలి. పాప ఆ సినిమాని విశ్వక్సేరి పాప క్షమాపణ కోరి బాబు ఆయన ఎవరో అయితే నా సినిమా గొర్రెల గురించి మాట్లాడితేనే కోపం వస్తున్నప్పుడు వారసుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా చిరంజీవి గారు. ఇది అలర్ట్ చేయలేము చూడండి. ఏదైనా కానీ సార్, ఎవరు కూడా ఎవరితో విమర్శిస్తున్నారు, ఎందుకు సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు, ఆయన అన్న మాట ఏంటి, మీరు అన్వయించుకుంటుంది ఏంటి? ఇప్పుడు ఆయన ఏమైనా అన్నాడా? ఆడపిల్లలు వారసత్వాన్ని పనికిరాని ఆయన ఏమైనా అన్నారా? మగవాళ్ళే పనికొస్తారని దాన్ని వీళ్ళు లాగేసి దానికి మసాలా వేసి ఎవరు తోచినట్టు వాళ్ళు ఇది చేసుకోవటం అనేది అది ఎక్కడో లిమిటేషన్స్ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తెస్తున్నారో తెలంగాణలో కూడా తేవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఎందుకంటే అవసరమైన కంటే అనవసరమైన లావణ్య చింటూలు ఏంటి, పద్దాల 70 సార్లు నరికి ఆ బాయిలర్లు వేసినాయి, ఈ కేసుల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన సమస్యలు పక్కకెళ్తున్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దీనికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి సార్. సమాజం వీళ్ళు ఏదో జాతిని ఉద్దేశించినట్టు మాట్లాడితే ఈ దేశం కోసం -°C దేశానికి కాపాడే సైనికులేం కాదు వీళ్ళు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో వీళ్ళు నచ్చినట్టుగా ఐడెంటిటీ క్రైసిస్ కోసం మేము కూడా హీరోని విమర్శించామని మెప్పు కోసం తప్పితే ఏం ఉపయోగం లేదు దానివల్ల. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యల అంతరార్థం పరమార్థం ఒకటైతే దానికి తీసుకున్నటువంటి నిర్వచనం మరో విధంగా ఉంది. ఉద్దేశపూరితంగానే రాజకీయంగా ఆయన టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి, ఇలాంటి విమర్శలు వస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. రేపు అత్యున్నత పదవికి చిరంజీవి గారు చేరు అవుతారేమో అనేటువంటి ఆందోళన కూడా అవతలి వారిని నిద్రపోనివ్వడం లేదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.